వాట్ వి ఈట్ ఇన్ ఏ డిన్నర్ షార్ట్ చూసేయండి తొందరగా. ఇంకా మరి మీ డిన్నర్ అయిందా, మీరేం తిన్నారు అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే మా వారికి ఫుల్ కాఫ్, ఒక్కటే దగ్గండి. వారం 10 రోజుల నుంచి అస్సలు పోవట్లేదు. ఇంకా ఇలా కాదు అనేసి ఎల్లిపాయ కారం చేద్దామని చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు? ఎల్లిపాయ కారం మిక్సీలో వేస్తారా, ఇలా దంచుతారా? నేనైతే ఇలా దంచుకుంటాను. అంటే ఎప్పుడు చెయ్యను, ఎప్పుడో ఇంకైతే నేను చేయడం ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం, అంత ఐడియా లేదు, ఎక్కువ చెయ్యను. ఇంకా మిక్సీలో వేస్తే ఇంకా కొంచెమే కదా, మొత్తం జార్కే అతుక్కపోద్ది, ఎందుకనేసి ఇలా చేస్తున్నాను. సో ఇందులో కొన్ని వేసేసుకొని మంచిగా బాగా ఇలా మెత్తగా దంచుకోండి. ఆ తర్వాత కారపొడి వేయండి. కారపొడి వేసిన తర్వాత అసలు కదలదు కదా, అప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా దంచి పక్కకైతే పెట్టుకోండి. మన ఎల్లిపాయ కారం రెడీ అయిపోయినట్టే. దీనికి కావాలంటే మీరు పోపు కూడా చేసుకోవచ్చు, మళ్ళీ ఆయిల్ పోసి జీరా ఆవాలు అవన్నీ వేసేసి. ఇంకా నేనైతే ఇలానే పెట్టేశాను. సో వేడివేడి అన్నంలో ఒక ముద్దకి భలే ఉంటుంది టేస్ట్, కారం కారంగా. సో అలా అయినా చేయొచ్చు. ఇంకా అదొక్కటే, ఇంకా పిల్లలు తినరు కదా ఎల్లిపాయ కారం అంటే అనేసి, ఎప్పుడో నేను ఎండబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇవాళ కనిపించాయి. అరే ఎన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను. ఇంతకీ మీకు ఈ రెసిపీ తెలుసా? ఎంతమందికి తెలుసో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఊర్లో దీన్ని ఏమంటారు? మేమైతే కాకరకాయ ఫ్రై అంటాము. అంటే నార్మల్గా ఫ్రై చేసుకుంటాం కదా కాకరకాయ, అలా కాకుండా దీన్ని మొత్తం ఎండబెట్టేసిన తర్వాత ఫ్రై చేస్తున్నాను. ఇది ఎవరి రెసిపీ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడిది, అంటే మా మేనమామ రెసిపీ. నాకు మా మామయ్య చేసి పెడితే భలే ఇష్టంగా తింటానబ్బా నేను. ఎన్ని డేస్ అయినా ఖరాబ్ కాదు ఇలా చేసి పెట్టుకుంటే. మీరు చూసేయండి ప్రాసెస్. సో మీకు తెలిస్తే స్కిప్ చేయండి, ఒకవేళ తెలియదు ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే చూడండి. ఈ మస్తు ఈజీ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు వన్స్ మనం ఈ కాకరకాయ ఎండిపోయిన ముక్కలు ఉంటే. సో అది ఎలాగో చెప్తాను. మంచిగా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోండి. మీకు కావాలంటే ఫస్టే పల్లీలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఆయిల్లో. నేనైతే ఇందాక పల్లీలు వేయించి పక్కకు పెట్టుకున్నాను కదా, ఇంకా కరివేపాకు అయితే లేదు. సో అందుకనే ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసి ఇందాక పల్లీలు వేయించుకున్న బౌల్లోనే ఇవి వేసేసుకోండి. ఆ తర్వాత నేను చూపిస్తున్న మసాలాలు అంటే జస్ట్ ఇంట్లో ఉంటాయి కదా, కారం, పసుపు, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, ఇవి 4 ఉంటే చాలు. అవన్నీ యాడ్ చేసేసుకొని వన్స్ ఇలా షేక్ చేయండి. సూపర్ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఇంకా దీనికి కాంబినేషన్ అంటే మంచిగా పప్పు చారు లేకపోతే టమాటో పప్పు, ఇలాంటి కర్రీస్లోకి ఇది సూపర్ సెట్ అయిపోద్ది. వన్స్ మీరు ట్రై చేయండి. కాకరకాయ ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఆహా అనాల్సిందే. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ షార్ట్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, సరేనా? మరి ఇంకా దేనికి వేడివేడి అన్నం కూడా చేశాను. మా వారికి అయితే ఎల్లిపాయ కారం, నాకు పిల్లలకి కాకరకాయ ఫ్రై. ఇది వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అన్నమాట. సో డే కాదు, డిన్నర్లో ప్లాన్స్. సీ యు ఆల్ సూన్, బాయ్.